సార్ నిన్న 'గేమ్ చేంజర్' మూవీ రిలీజ్ అయింది. సో, మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే 'గేమ్ చేంజర్' కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? నిన్న రిలీజ్ అయినటువంటి గేమ్ చేంజరు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఓవర్సీస్ అన్ని లాంగ్వేజెస్ రిలీజ్ అయింది. ఫస్ట్ డే వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసింది 186 కోట్ల గ్రాస్. ఓకే. 186 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ సినిమా డే 1 అని చెప్పేసి అఫీషియల్గా ప్రొడక్షన్ అనౌన్స్ ఇచ్చినట్టు పోస్టర్ ఇది. దీనిపైన చాలా డిస్కషన్స్ అవుతున్నాయి. అది పక్కన పెడితే నిన్న రిలీజ్ అనేది వరల్డ్ వైడ్గా హ్యూజ్ లెవెల్లో జరిగింది. సినిమాలు ఏవి లేవు. ఒక 2 days వరకు కూడా గేమ్ చేంజర్ కోసమే థియేటర్స్ అన్నీ అడ్డుపెట్టారు. ఎందుకంటే దిల్ రాజు గారి సొంత సినిమా కాబట్టి. అక్కడ చూసుకుంటే తమిళనాడులో కూడా హ్యూజ్ రిలీజ్ జరిగింది. శంకర్ నుంచి వస్తున్నటువంటి సినిమా కాబట్టి, శంకరు రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాకి ఫస్ట్ నుంచి కూడా ఒక టాక్ కూడా డివైడ్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి, ట్రైలర్ రిలీజ్ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగినాయి. అంత మునుపు ఇది లేట్ అయిపోయింది కదా, సినిమా ఎలా ఉంటుంది అనే సందేహాలు చాలామందికి ఉన్నాయి. ట్రైలర్ రిలీజ్ అయ్యి ఎప్పుడైతే అయిందో ట్రైలర్ దగ్గర నుంచి కూడా అందరికీ కాస్త అంచనాలు ఉన్నాయి దీనికి. ఆ నేపథ్యంలో నిన్న ఓపెనింగ్స్ అన్నీ కూడా భారీ లెవెల్లో ఓపెనింగ్స్ అయితే రావడం జరిగింది. సరే టాక్ అంటారా, ఇప్పుడు రామ్ చరణ్ RRR తర్వాత వస్తున్నటువంటి సినిమా లేటెస్ట్గా పుష్ప రిలీజ్ అయింది. పుష్ప ఇండియా వైడ్ ఒక వైబ్ క్రియేట్ చేసింది. అదే ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి రామ్ చరణ్కి ఫ్యామిలీ ఈ ఫ్యాన్స్ మధ్య వార్ అనేది నడుస్తుంది. మెగా ఫ్యాన్స్ అని, అల్లు ఫ్యాన్స్ అని, ఎన్టీఆర్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, ఏ సినిమా రిలీజ్ అయినప్పుడు కానీ మా సినిమా అప్పుడు మీరు ఇది చేశారు కదా, ఇప్పుడు చూస్తాం మీ సంగతి అన్న టోన్లో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. నేను ఒక వీడియో కూడా చూశాను. ఒక కుర్రోడు గేమ్ చేంజర్ థియేటర్ దగ్గర నుంచొని పుష్పలాగా మాట్లాడుతూ ఇప్పుడు చెప్పంటారా బాబు మీ సంగతి ఏంటి, మీరు హిట్ కొట్టారన్న లెవెల్లో సవాల్ విసురుతున్నాడు. అంటే ఫ్యాన్ వార్ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు ఈ 186 కోట్ల గ్రాస్ వేసుకున్నప్పటికి కూడా ఇది దేవరాకి 175 CR గ్రాస్ పోస్టర్ పడింది. ఇది దేవరా కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది అన్న టోన్లో, 7 కోట్లు ఎక్కువ కలెక్ట్ చేసింది అన్న టోన్లో పోస్టర్ పడేసరికి ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా దీని మీద డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఆ సినిమాకి వచ్చేసరికి midnight 1 o'clock నుంచి షోలు పడ్డాయి త్రూఅవుట్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మిక్స్డ్ రిజల్ట్ ఉందన్నమాట ఈ షోల విషయంలో కూడా. ఏపీలో షోలు పడ్డాయి, బట్ తెలంగాణలో మార్నింగ్ నుంచి మాత్రమే షోలు పడ్డాయి. అది డిఫరెన్స్ ఉంది. బట్ ఈ పోస్టర్ వార్ ఏదైతే ఉందో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మరిగింది. సినిమా విషయానికి వచ్చినట్టయితే నిన్న మిక్స్డ్ టాక్ వచ్చిన మాట వాస్తవం. కానీ ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళి వచ్చిన వాడికి మాత్రం సినిమా పర్లేదు అనిపిస్తుందని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ దీంట్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తుందంటే గ్రాండియర్ ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. ఇది వాస్తవానికి సినిమా స్టార్ట్ అయింది కూడా 4 సంవత్సరాల క్రితం. సినిమా స్టార్ట్ అయిన తర్వాత కరోనా రావటం, కరోనా తర్వాత తగ్గింది అనుకుంటే అటు ఇండియన్ 2కి ఆయన శంకర్ వెళ్ళిపోవటం, దాని తర్వాత మళ్ళీ వచ్చి కంప్లీట్ చేయటం, ఇలా రిలీజ్కి ఒక 3 సంవత్సరాల గ్యాప్ రావటం జరిగింది. ఈ గ్యాప్ నేపథ్యంలో ఈ సినిమాలో చూపించిన పరిణామాలన్నీ కూడా బాహ్య ప్రపంచంలో జరిగాయి. కొన్ని సంఘటనలు, వాస్తవ సంఘటనలు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ఇది కొంతమంది మాట్లాడుతూ ఇది శంకర్ పాత సినిమా చూసినట్టు ఉంది, లేకపోతే వేరే సినిమా రెఫరెన్స్లతో అన్ని సినిమాలు కలిపి కొట్టేశాడు, ఇలా డిఫరెంట్ టోన్లో డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తున్నాయి. కానీ విజువల్గా చూసుకున్నట్టయితే తిరు తీసినటువంటి కెమెరామెన్ తిరు పనిచేశారు దీనికి. ఈ తిరు విజువలైజేషన్గా, పిక్చరైజేషన్ పరంగా మటుకి ఒక మెట్టు ఎక్కాడని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో చూస్తే ప్రతి ఫ్రేమ్ కూడా దిల్ రాజు పెట్టినటువంటి డబ్బులు ప్రతిదానికి ఒక రూపం తెచ్చే ప్రయత్నం అయితే వాళ్ళు చేయడం జరిగింది. రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. మెగా ఫ్యాన్స్ అయితే రామ్ చరణ్ యాక్టింగ్కి ఎంజాయ్ చేస్తున్నారు. తమన్ BGM అయితే ఎక్స్ట్రాడినరీ చెప్పుకోవాలి. సినిమాని ఇంకొక లెవెల్లో తీసుకెళ్ళాడు. కాకపోతే ఇక్కడ సీన్లు అనేవి కొన్ని రొటీన్గా అయినాయి అని చెప్పేసి అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు వస్తుంది ఇట్లాంటి కామెంట్స్ అంటే శంకర్ నుంచి బాగా ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు, లేకపోతే వేరే సినిమాతో కంపారిజన్ వచ్చినప్పుడు ఇట్లాంటి కామెంట్లన్నీ వస్తుంటాయి. సినిమాలాగా చూస్తే అది వేరే. బట్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవ్వటము, ప్లస్ వేరే సినిమాల్లో కంపేర్ చేయటము, ఆల్రెడీ అదర్ హీరోలు ఇప్పుడు కాంపిటేటివ్ హీరోస్ ఉన్నారు, రామ్ చరణ్ గారి సమకాలికులు ఉన్నారు అందరూ కూడా, వాళ్ళ సినిమాలు గత సినిమాలతో పోల్చడము, ఇవన్నీ కంపారిజన్స్ వచ్చినప్పుడు ఇలాంటి టాకులు వస్తుంది అనమాట. సో ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే వాళ్ళు 186 కోట్లు వేశారు. ఇది లాంగ్ రన్ నుంచుంటుందా, లేకపోతే ఈ ప్రజెంట్ హాలిడేస్ అయితే ఉన్నాయి, సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి, హాలిడేస్ ప్లస్ అవుతాయా అనేది చూడాలి. దీంతోపాటు ఈ 2 రోజులే మాత్రమే గేమ్ చేంజర్కి
కాస్త వెసులుబాటు ఉంది. తర్వాత మళ్ళీ డాకు మహారాజ్ వస్తుంది, దానికి కొన్ని థియేటర్లు సర్దాల్సి ఉంటుంది, అది కూడా దిల్ రాజు గారు రిలీజ్ చేస్తున్నారు. దాని తర్వాత మళ్ళీ సంక్రాంతికి వస్తున్న సినిమా ఉంది, దానిపైన కూడా ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉన్నాయి ఫ్యామిలీ ఆడియన్స్లో. అది డ్యామ్ షూర్ షాట్ హిట్ అని చెప్పేసి దిల్ రాజు గారు మాట్లాడటం కూడా జరిగింది. సో ఈ 2 సినిమాలకి థియేటర్స్ అకామిడేట్ చేయాలి. ఈ రోజు ఒక్కరోజే గేమ్ చేంజర్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్ థియేటర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా థియేటర్స్ తగ్గుతాయి. సో లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుంది, ఇది ఎక్కడ వరకు వెళ్ళి ఆగుతుంది గేమ్ చేంజర్ అనేది మనం చూడాలి. కొన్ని సినిమాలకి గతంలో వచ్చిన సినిమాలకు కూడా పోలుస్తున్నారు. పుష్ప కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది కదా, లేకపోతే దేవర కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది కదా, ఇట్లా సలార్ కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది కదా అని కొన్ని వాదనలు వస్తున్నాయి. బట్ ఈ సినిమాకి వచ్చినట్టుగా ఇన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ మాస్ ఎంటర్టైనర్స్, పక్కా మాసు రూట్ లెవెల్లోకి వెళ్ళినట్టు మాసి మూవీస్ ఇవి. ఇప్పుడు దేవరా చూసుకుంటే అదే ఉంది, ఇప్పుడు పుష్ప చూసుకున్న అదే ఉంది, సలార్ చూసుకున్న అదే ఉంది. బట్ ఇది స్టైలిష్ ఒక మేకింగ్ ఫిల్మ్ అని చెప్పాలి, స్టైలిష్ మూవీ అని చెప్పాలి మనం. దీనికి దానికి కంపారిజన్ చేస్తాం కొంతవరకు కరెక్ట్గా అదేమని నా అభిప్రాయం. సో లాంగ్ రన్ ఎంత వస్తుంది, ఎంత నిలబడుతుంది, ఇది ప్రాఫిటబుల్ వెంచరా అనేది మనకి లాంగ్ రన్లో తెలుస్తుంది. అదే కాకుండా దీనికి ఓటీటీ పార్ట్నర్ వచ్చేసి అమెజాన్ ఓటీటీ పార్ట్నర్ ఉన్నారు. ప్లస్ వీళ్ళు కొలాబరేషన్ వచ్చేసి దిల్ రాజు చేస్తున్నారు. G5 వాళ్ళకి సంబంధించి కూడా కొంత కొలాబరేషన్ ఉందని చెప్పి మనకు తెలిసింది. సో ఇది ఏ కార్డుకి చూసుకుంటే కొన్న బయ్యర్స్ కనుక బ్రేక్ ఈవెన్ అయితే మంచి ప్రాజెక్ట్ అని చెప్పుకోవాలి. ఇది లాంగ్ రన్లో ఈ 4 సంవత్సరాలు సినిమా తీయటం వల్ల దీనిపైన ఇంట్రెస్ట్లో కనుక అన్ని కలుపుకుంటే దాదాపు 450 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారని మనకి అంచనా ఉంది. అది రికవరీ అవుతుందా అవ్వదా అనేది ఇప్పుడు జనాల డిస్కషను.